తీసుకోమన్నారు. ఆ మహాత్మలు నవ్వుకుంటుందట. అవునండి. ఏమిటయ్యా, నాకు పూజలు ఇచ్చారా? నా భర్త అంటే ఎవరు? నా భర్త లేనిది ఎవరు పూజించన్నాయినా? అవును అని అడిగిందట దుర్గమ్మ తల్లి. భర్త అంటే ఎవరనగానే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కూడా అలా నిశ్చాంచిపోతున్నారు. ఆ మహాతల్లి అంటుంది, బ్రహ్మదేవా, ఒరే బ్రహ్మ, నువ్వు నాకేమవుతున్నావు అయినా? నేనా ఆది కాలమే నిన్ను బొమ్మను చేశారు కదా, నిన్ను చుట్టించినందుకు బొమ్మగా చేసినందుకు నీకు తండ్రిని అవుతున్నానమ్మా. ఓహో, విష్ణు, మహావిష్ణు, నువ్వు నాకేమవుతున్నానైనా? నేనా ఆది కాలము నీకు ప్రాణం పోసాను కదా. అవును కదా. మనిద్దరికి కూడా రక్త సంబంధం ఏర్పడది. నువ్వు అక్కగా ఉండాలి. అవును. నీకు నేను తమ్ముడిగా ఉంటున్నాను. విష్ణు, అక్క తమ్ముళ్ళుగా ఉందామంటున్నావు. అవును. ఏ విధంగా అవుతున్నావు? ఎప్పుడవుతున్నావు? ఈ మహావిష్ణు అవతారం విడిచిపెట్టి శ్రీ వెంకటేశ్వర నామంతో వేడికొండల వన్ అవుతున్నాను. ఏడుకొండల వన్ అయినప్పుడు వీరందరూ కూడా నా పరంబస్తులు ఆపద మొక్కులు మొక్కుతారు. నా తిరుపతి వచ్చి, నా కొండకొచ్చి, నాకు ఆడబడుస్తుంది, నా కండ ఉంది, నీ విజయపడస్తారక్క. ఈ కలియుగములో మనిద్దరం కూడా అక్క తమ్ముళ్ళు అని పేరు పొందాలి. ఓహో, శంకర, పరమేశ్వర, నువ్వు నాకేమవుతున్నాయినా? నేనా ఆది కాలమే నీ గ్రామం తీరుస్తానని అబద్ధం వాడిపోయి ఉన్న వస్తువులను వెలిసేసుకుని అర్థాంతరంగా మార్చినందుకు ఈ రూపము భూలోకములో విగ్రహము, రూపము భూలోకంలో విఘ్నము. ఆస్తమ కాదు, ఒక ఆస్తమ ఆస్తుల ఉన్నాలింగాకారము. అదిగో శ్రీశైల కొండల పైన మల్లికార్జునుడుగా ఒక పక్క దేవి, ఒక పక్క శంకరుడు, మన రెండు రూపాలు అలా కలిసి ఉన్నప్పుడు అర్ధనాధీశ్వరుడుగా, గౌరీ శంకరుడుగా నీ భర్తగా నేనుంటున్నాను. ఆ మహాతల్లి కింది ఆ విధముగా ఊర్లిచ్చి పేర్లు పెట్టి ఊర్లో ముత్యాలమ్మ అంటారు, విద్యుత్లమ్మ, ఐతులమ్మ, అంకాలమ్మ, నిరుళ్ళమ్మ, మావుళ్ళమ్మ, సత్యమ్మ తల్లి అనేక పేర్లతో ఊరుకో దేవతగా నువ్వే ఉంటావని ఆ మహాతల్లికి పేరు ఉంచుతున్నారు.